ఉసిరికాయ జామున్ అండి, బెల్లం జామును పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచి సి విటమిన్ పుష్కలంగా దొరికే ఉసిరికాయలండి. శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నె తీసుకొని అందులో పేర్చుకోవాలండి. పైన పెట్టాలి, తడి లేకుండా చూసుకోవాలండి గిన్నెను. ఓకేనా, గిన్నె మీద మూత పెట్టేసేయాలండి, వెడల్పాటి మూత పెట్టేసి నీళ్ళు పోయాలండి దానికి సరిపడా. పడుతుంటే ఉడుకుతూ ఉంటాయండి. చూడండి ఇలా అంటే మెత్తగా అవుతుంది, ఇట్లా ఉడికిపోయిందండి. దీనికి ఒక కప్పు బెల్లం వేసుకుందాం. బెల్లం మొత్తం ఇలా పరిచేసి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. చూడండి ఎలా బబుల్స్ వచ్చేసి పాకం చూడండి మంచిగా వచ్చేసి దాంట్లో నీళ్ళు అన్నీ ఊరుతున్నాయండి. పైన నీళ్ళెసరు పెట్టాం కదా, చూడండి ఇలా అంటేనే పోతున్నదండి. చూడండి ఇలా అంటేనే పోతుంది. ఇలా మొత్తము మంచిగా జ్యూస్ అంతా ఎనకాలండి ఉసిరికాయకి. ఒకసారి చూద్దామండి. ప్రతి ఒక్క కాయని ఇలా అంటూ ఉంటే లోపలికి ఆ జ్యూస్ అంతా ఎనుకుతుందండి మంచిగా. ఉసిరికాయ కలర్ నుంచి జాముని కలర్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ పాకం చాలా లూజ్ ఉంది కదండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేటప్పుడు నీళ్ళు పారబోసి పెడదాం. పెట్టేస్తున్నా. దగ్గర పడిపోయిందండి. ఒక్క ఇలాచి పౌడర్ వేసుకోవాలండి, చాలా బాగుంది. ఓకేనండి, అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇంకా బంద్ చేసేద్దామండి. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుందండి. బెల్లం ఐరన్ కదా. ఇవి పెద్ద కాయలండి, హైబ్రిడ్. మనం హాఫ్ తింటే సరిపోతుంది. చిన్న కాయలు అయితే రోజుకొకటి తినండి. ఓకేనా, మోషన్ ఫ్రీ ఉంటుందండి, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. చాలా అంటే చాలా మంచి రెమెడీ అండి. పిల్లలకైనా మీకైనా రోజుకొకటి తినండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.